రావుపూడి దర్శకత్వంలో నిర్మించినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ సినిమా మెగాస్టార్ అభిమానులతో రాత్రి ప్రీమియర్ షోలతో సందడి నెలకొంది. అసలు సినిమా ఎలా ఉంది అనేటువంటి అభిమానులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సినిమా గురించి వాళ్ళ యొక్క పబ్లిక్ టాక్ వినే ప్రయత్నం. ఎట్లా ఉంది సినిమా? బాగుంది సార్, చాలా బాగుంది. ఎట్లా ఉంది సార్ సినిమా? అంటే సినిమా గురించి ఏం చెప్తారు సార్? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వెంకీ నటించారు కదా, బాగుంది, ఇద్దరు బాగుంది, సూపర్. సినిమా గురించి బ్యాక్. సినిమా గురించి ఏం చెప్తారు మేడం? ఒక మాట. సినిమా గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది సినిమా? సూపర్. అంటే వెంకటేష్ ఇద్దరు నటించారు, ఏం చెప్తారు? బాగుంది. సినిమా గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది సినిమా? సినిమా యాక్షన్ ఎట్లా ఉంది? చిరంజీవి సూపర్ ఉంది. వెంకటేష్ చిరంజీవి మస్తు చేశారు. అంటే దాంట్లో వెంకటేష్ ఇద్దరు కలిసి నటించారు, ఎట్లా ఉంది బాగుంది ఇద్దరు. సినిమాలో వెంకటేష్ చిరంజీవి బాగా నటించారు. మంచి సెంటిమెంట్, మంచి ఫ్యామిలీ స్టోరీ, కాపురం గురించి, సంసారం గురించి సినిమా బాగుంది. పిల్లల దూరం పిల్లల దూరం అయితే బాగుంటుందో ఆ ఫీలింగ్ అనేది ఇలా కనిపించింది. సూపర్ ఉంది సినిమా, మంచి పర్లేదు, మంచి యాక్టింగ్ చేశారు. పిల్లలు కూడా బాగున్నారు. భార్య దూరం అయితే భర్త ఎంత బాధపడతాడో ఆ బాధ అనేది తెలుసుకున్న భార్య దగ్గర అయింది, అది వర్కౌట్ అయింది. మంచిగా ఉంది సినిమా, పర్లేదు. ఏం చెప్తారు సార్ సినిమా గురించి? సూపర్ సినిమా అండి, బ్లాక్ బాస్టర్. బాస్ ఇస్ బ్యాక్. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను గత 20 years సినిమా చూడలేదు, దాని తర్వాత ఇప్పుడే చూస్తున్నా. ఎక్సలెంట్, సూపర్. ఇద్దరు వెంకటేష్ చిరంజీవి నటించారు కదా, ఇద్దరు అగ్ర హీరోలు, ఎట్లా ఉంది? సూపర్ కమ్యూనికేషన్, ఇద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరిందండి. సూపర్, ఎక్సలెంట్. చిరంజీవి క్యారెక్టర్ గురించి సూపర్. అంటే సినిమాలో ఎట్లా నచ్చింది? ఏం సీన్స్ బాగున్నాయి, ఎట్లా ఉన్నాయి? ఫ్యామిలీ పిక్చర్ అండ్ టోటల్ ఎంటర్టైన్మెంట్, ఏది కానీ దాంట్లో గ్యాప్ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ పిక్చర్, చాలా బాగుంది పిక్చర్. ఏం చెప్తారు సార్ సినిమా గురించి? ఎలా ఉంది సినిమా? ఏం చెప్తారు సినిమా గురించి? ఫ్యామిలీ సినిమా బాగుంది. అంటే దాంట్లో డాడీ సినిమా టైప్లో ఉంది. చిరంజీవి క్యారెక్టర్ యాక్టర్ బాగానే ఉంటుంది, బాగానే ఉంది. వెంకటేష్ గారు కూడా ఎంట్రీ బాగుంటుంది. చాలా బాగుంది సినిమా, నడుస్తుంది, హిట్ అవుతుంది. ఓకే, బాగుంది సినిమా, బాగుంది. ఫ్యామిలీ అందరు చూడొచ్చు. సంక్రాంతి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పండగకి టైం పాస్ మూవీ బాగుంటుంది. వెంకటేష్ మంచి స్వాగ్ ఉంది. అంటే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చింది కదా, ఇంకా రొటీన్గా బాగానే, రొటీన్ ఆయన చేసిన స్టైల్లో బాగానే ఉంది. ఏం చెప్తారు సార్ సినిమా గురించి? బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి ఇద్దరు హీరోలను చాలా బాగా బ్రహ్మాండంగా చూపించాడు. సంక్రాంతికి చాలా బ్రహ్మాండమైన సినిమా, సూపర్ హిట్. అంటే వెంకటేష్ ఉన్నాడు కదా, దాంట్లో ఎట్లా ఉంది? 20 నిమిషాలు ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్. ఇద్దరు అంటే చిరంజీవికి తగ్గట్టు ఇద్దరిని చాలా బాగా చూపించాడు. సూపర్ హిట్ సినిమా. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అంటే అనిల్ రావుపూడి. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడికి ఇద్దరు హీరోలతో తీసే అవకాశం వచ్చినందుకు ఎంత జాగ్రత్తగా తీసిండంటే సినిమా చాలా బ్లాక్ బస్టర్. ఇద్దరికి సమానంగా గౌరవంగా తీసిండు సినిమా. ఏం చెప్తారు మేడం సినిమా గురించి? సూపర్ బాగుంది. ఏం చెప్తారు? బాగుంది, పర్లేదు. సినిమా గురించి ఏం చెప్తారు? సూపర్ అండి. అంటే పాత్ర గురించి ఏం చెప్తారు? చిరంజీవి పాత్ర గురించి. చిరంజీవి వింటేజ్ చిరంజీవి మళ్ళీ కనిపించిండు, చాలా సూపర్. మరి ఏం చెప్తారు సినిమా గురించి? సూపర్, చాలా బాగుంది. వెంకటేష్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సార్ సినిమా గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది సినిమా? సూపర్, అంటే ఇప్పుడు బాగుంది, సంక్రాంతి ఎట్లా ఉంది మంచిగా ఉంది. మేడం సినిమా గురించి ఏం చెప్తారు? ఒక మాట. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు యాక్టర్ అగ్రతారాలు వచ్చారు కదా, అంటే వెంకటేష్ చిరంజీవి కదా, ఎట్లా ఉంది? ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్గా ఉంది. సరే సినిమా గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, ఇద్దరిని ఒక దగ్గర చూడడం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సంక్రాంతికి బాగుంది సినిమా. అంటే దాంట్లో చిరంజీవి క్యారెక్టర్ ఎట్లా ఉంది సార్? మంచిది సార్, చాలా పవర్ఫుల్, మంచిగా ఉంది సార్. క్లైమాక్స్ సినిమా బాగుంది గురించి సార్. అంటే లోపల ఏం చెప్తారు? లేదు సార్, బాగుంది సార్, బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఏం చెప్తారు మేడం? పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్, వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్. ఇద్దరు ఉన్నారు కదా, వెంకటేష్ ఎట్లా ఉంది క్యారెక్టర్? చాలా బాగుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఇప్పుడు 10వ సినిమా కదా, ఎట్లా ఉంది? ఎస్, అంటే సేమ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అయింది. హీ డెంట్ డిసప్పాయింటెడ్ అస్. సార్ ఎలా ఉంది సినిమా గురించి? బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బాగుంది. క్యారెక్టర్ నుంచి రెండు బాగున్నాయి. వెంకటేష్ రాందాడు సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళింది. అంటే సెకండ్ హాఫ్ లో ఉందా? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అని కాదు, సినిమా 7:30 నుంచి 10:30 వరకు సూపర్ డూపర్ హిట్, హైలైట్. సిటీలో కూర్చోం, అసలు నౌకవే వచ్చాడు. కామెడీ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మెగాస్టార్ యాక్టింగ్ వెంకటేష్ చాలా బాగుంది. సార్ ఎలా ఉంది? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. సో ఫ్యామిలీల గురించి ఏం చెప్తారు సార్? మొత్తం టోటల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. మేడం ఎట్లా ఉంది సినిమా? మూవీ చాలా బాగుందండి. అంటే దాంట్లో వెంకటేష్ ఇద్దరు అగ్ర హీరోలు కదా, ఎట్లా తీశారు? ఈక్వల్గా నటించారు, చాలా బాగున్నారు ఇద్దరు. అంటే చిరంజీవి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు?
మెగాస్టార్ గురించి చెప్పే అందాన్ని నేను కాదండి యాక్చువల్లీ. సినిమాలో చిరంజీవి ఎలా యాక్ట్ చేస్తారో తెలుసు కదా మనకి. సూపర్. అనిల్ రావుపూడి గురించి తెలుసు కాబట్టి ఆయన ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నీ క్రింజ్ అంటారు కానీ అంతేం లేదండి. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది, మంచిగా చూసే మూవీ అది. ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసే మూవీ అది. చాలా బాగుంది, చాలా బాగుంది. మెగాస్టార్ ఎంట్రీస్ కూడా వచ్చిన ప్రతిసారి చాలా బాగా చూపించారు. మూవీలో హైలైట్ అంటే వెంకటేష్ గారు రావడము, చిరుగా డాన్స్ చించి సత్తా తప్పలేదు ఇంకా చెప్పడంలో. అది అయ్యా అంత వయసు అసలు కనిపిదండి. మెగాస్టార్ వయసు మనం ఏం చెప్పగలమా చెప్పండి. ఆయన మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం ఎవరికైనా. ఎంతైనా సీనియరే. మా సినిమా ఎలా హిట్ చేసుకోవాలో తెలుసు. మేము మా సీనియర్ సినిమాస్ కూడా అలాగే హిట్ చేస్తాము. మా హీరో ఏదైతే మాకు చెప్పారో మేము అదే రూల్ పాటిస్తాము. అందరి సినిమాస్ హిట్ అవుతాయి. క్యూట్ ఉంది, డ్రెస్సింగ్ అని చాలా బాగుంటుంది తను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ పైన కూడా అభిమానులందరూ, మెగా అభిమానులు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక కామెడీ పిక్చర్గా నిలిచిపోతుందని చెప్పారు. మరోవైపు కూడా ఇద్దరు అగ్ర హీరోలు వెంకటేష్ అటు చిరంజీవి నటించిన సినిమా కావడంతో అనిల్ రావుపూడికి ఇది సాధ్యమైంది. ఇద్దరు అగ్ర హీరోలను పెట్టేసి కూడా ఒక సినిమా స్టోరీని రచించడం అనేది కూడా అభిమానులకి చాలా సంతోషపరిచినటువంటి సినిమా అని చెప్పేసి కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.